మన ప్రజాస్వామ్యంలో పార్లమెంట్కి ఎంత పవరుంటుందో మనందరికీ తెలుసు. కాని ఆ పవర్కి కూడా రాజ్యాంగం ఒక చోట స్టాప్ అని ఒక బోర్డు పెట్టింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ విషయంలో. అసలు ఏంటా గీత? అదెందుకంత ముఖ్యం? చూద్దాం రండి. అవును, ఇది అక్షరాల నిజం. మన రాజ్యాంగం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. జడ్జిల కండక్ట్ని పార్లమెంట్లో మామూలు టాపిక్ లాగా డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఇది మన సిస్టమ్కి ఒక ఫండమెంటల్ రూల్ అన్నమాట. సో ఈ స్ట్రిక్ట్ రూల్ మన పార్లమెంట్ లోపల ఒక స్టాప్ బోర్డ్లా పనిచేస్తుందన్నమాట. ఎక్కడైతే మన ఎంపీలు వాళ్ల వాగ్ధాటిని చూపిస్తారో అక్కడే ఒక క్లియర్ బౌండరీని గీస్తుంది. ఇప్పుడు దీని అఫీషియల్ డెఫినిషన్ చూద్దాం. ఆర్టికల్ 121 చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిలు వాళ్ల డ్యూటీస్ చేస్తున్నప్పుడు వాళ్ల ప్రవర్తన గురించి పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకూడదు. సింపుల్, నో డిస్కషన్స్. అంటే ఏంటి? మామూలు చర్చలు, ఆరోపణలు లేదా జడ్జీల క్యారెక్టర్ని టార్గెట్ చేసే స్పీచ్లు ఇలాంటి వాటికి అస్సలు చోటులేదు. ఇది రాజకీయ వేదిక కాదు కదా. అయితే ఈ రూల్కి ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఉంది. ఒకటి. కాని అది చాలా సీరియస్ ప్రాసెస్. అదే అభిశంసన తీర్మానం. మరి ఒకవేళ జడ్జి నిజంగా తప్పు చేస్తే వాళ్లని జవాబుదారీగా నిలబెట్టడం ఎలా? దీనికోసం రాజ్యాంగం ఒకే ఒక్క చాలా స్ట్రిక్ట్ అండ్ లీగల్ దారిని చూపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇదేదో లూప్ హోల్ కాదు. ఆర్టికల్స్ 124(4) ఇంకా 217 ప్రకారం ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీగల్ ప్రాసెస్. అంటే ప్రూవ్ అయిన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ఇలాంటి చాలా సీరియస్ కారణాలుండి దానికి తగ్గ పక్కా ఆధారాలతో ఒక మోషన్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే చర్చకు పర్మిషన్ ఉంటుంది. సరే, ఇంతకీ మన రాజ్యాంగ నిర్మాతలు ఇంత స్ట్రిక్ట్ రూల్ పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనకున్న అస్సలు ఉద్దేశ్యమేంటి? దీని వెనుక 3 బలమైన కారణాలున్నాయి. మన ప్రజాస్వామ్యానికి ఇవి 3 రక్షణ స్తంభాల్లాంటివి. మొదటిది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, అంటే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం. రాజకీయ ఒత్తిడి లేకుండా జడ్జిలు తీర్పులివ్వగలగాలి. రెండోది సెపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే అధికారాల విభజన. శాసన, న్యాయ వ్యవస్థలు ఒకరి పనిలో మరొకరు తలదూర్చకూడదు. ఇక మూడోది డ్యూ ప్రాసెస్. ఆరోపణలు ఏవైనా ఉంటే వాటిని సభలో కాదు, సరైన చట్టబద్ధమైన విచారణ ద్వారానే తేల్చాలి. ఈ స్లైడ్ చూస్తే మనకు సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పార్లమెంట్ పనేంటి? చట్టాలు చేయడం. మరి జ్యుడిషియరీ పని? ఆ చట్టాలను విశ్లేషించడం, అవి రాజ్యాంగబద్ధమో కాదో తేల్చడం. ఒక్కరి డొమైన్లోకి మరొకరు రాకూడదు. ఈ బ్యాలెన్స్ గనక దెబ్బతింటే మన డెమోక్రసీ పునాదులే కదిలిపోతాయి. సో అసలు పాయింట్ ఏంటంటే, జవాబుదారీతనమనేది సభలో రాజకీయ నినాదాలు, అరుపుల ద్వారా రాకూడదు. అది కేవలం ఒక ఫార్మల్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారానే రావాలి. ప్రొసీజర్ ఈజ్ ద కీ. సరే, అంతా బానే ఉంది. కాని ఒకవేళ ఎవరైనా ఈ రాజ్యాంగబద్ధమైన గీతను దాటితే, అంటే ఆర్టికల్ 121ని ఉల్లంఘిస్తే, అప్పుడు పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఏం జరుగుతుంది? ఉల్లంఘన అంటే ఏంటి? ఇక్కడ కొన్ని క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక జడ్జ్ పర్సనల్ లైఫ్ గురించి చర్చ మొదలుపెట్టడం, ఇంపీచ్మెంట్ మోషన్ లేకుండానే వాళ్లమీద ఆరోపణలు చేయడం, లేదా ఆ ఆరోపణలని సభా రికార్డుల పేరుతో బయట ప్రచారం చేయడం, ఇవన్నీ ఆర్టికల్ 121ని వయోలేట్ చేయడమే. ఒకవేళ రూల్ బ్రేక్ అయితే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి. 2 లెవెల్స్లో యాక్షన్ ఉంటుంది. ముందుగా పార్లమెంట్ లోపల స్పీకర్ వెంటనే ఆ డిస్కషన్నే ఆపేస్తారు. ఆ కామెంట్స్ని సభా రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇక పార్లమెంట్ బయట ఆ చేసిన కామెంట్స్ పరువు నష్టం కేసుకి లేదా కోర్టు ధిక్కరణ కేసుకి దారితీయొచ్చు. అంత తేలిక కాదు. ఇంత కీలకమైన రాజ్యాంగ వ్యవస్థలో పౌరులుగా మన పాత్ర ఏంటి? కేవలం సైలెంట్గా చూస్తూ ఉండిపోవాలా? అస్సలు కాదు. మనం కూడా ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయొచ్చు. మనం ఏం చేయగలం? ఫస్ట్, పార్లమెంట్లో జరిగే చర్చలను గమనిస్తూ ఏది ఆర్టికల్ 121 ఉల్లంఘన అవుతుందో గుర్తించగలగాలి. ఒకవేళ నిజంగానే ఒక జడ్జి తప్పు చేశారని అనిపిస్తే దానికోసం ఉన్న సరైన మార్గం, అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. పొలిటికల్ డిబేట్స్ కాదు, కరెక్ట్ లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమని మన ఎంపీలను ప్రోత్సహించాలి. ఈ హెచ్చరికను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే జ్యుడిషియరీతో ఆటలు చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఒక రూల్ కాదు, మన డెమోక్రసీకి ఒక సేఫ్టీ షీల్డ్. సో మొత్తం ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అదేమిటి? ఇదే, రాజకీయ చర్చ కాదు, న్యాయ ప్రక్రియ మాత్రమే.
జడ్జీల జవాబుదారీతనాన్ని తేల్చేది పొలిటికల్ డిబేట్స్ కాదు, కేవలం ఒక స్ట్రాంగ్ లీగల్ ప్రాసెస్ మాత్రమే. అభిశంసన తప్ప మరో మార్గం లేదు. ఇదే ఆర్టికల్ 121 మనకు చెప్పే ఫైనల్ వర్డ్.